2020 సంవత్సరం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్ 4వ తారీఖున నిర్వహించబోతున్నారు. అదేవిధంగా మెయిన్స్ జనవరి 8వ తారీఖు. ప్రిలిమ్స్ డేట్ అనౌన్స్ కాగానే మధ్యాహ్నం నుంచి చాలామంది విద్యార్థులు అడిగిన క్వశ్చన్, ఎప్పటి వరకు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి వరకు ప్రిపేర్ అవ్వాలి అని. అంటే ఇంతకు ముందే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయిపోయిందా, ప్రిపేర్ అయితే ఏప్రిల్ వరకు చదివితే సరిపోద్ది కదా అని చెప్పి. అయితే యూపీఎస్సీ క్వశ్చన్స్ మార్పు చేస్తుందా లేదా అనేది ఎవరు చెప్పలేరు. అది యూపీఎస్సీలో ఉన్న సీక్రెట్. అదంతా ఆలోచించే కంటే నేను చెప్పిన అనాలిసిస్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పరీక్ష తుది ఫలితాలు వచ్చేంత వరకు ఉపయోగపడతాయి. అంటే ఒక పర్టికులర్ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో రాకపోయినా మెయిన్స్లో మనకు ఉపయోగపడుతుంది, అలానే ఇంటర్వ్యూలో మనకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి యూపీఎస్సీ మార్చదా క్వశ్చన్ పేపర్ ఈ ఆలోచన పక్కన పెట్టి అక్టోబర్ 4 ప్రిలిమ్స్ అయితే కనీసం ఆగస్టు 31 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చదవటం మంచిది. అంతేగాని క్వశ్చన్ పేపర్ ఎప్పుడో ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, ఈ మధ్య కరెంట్ అఫైర్స్ రావు, ఈ ఆలోచన పక్కన పెట్టేసండి. యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ మార్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే అప్డేటెడ్ క్వశ్చన్స్, ఎందుకంటే కరోనా వైరస్ టైంలో చాలా మార్పులు వచ్చాయి. ప్లాస్మా థెరపీ అని, ఆత్మ నిర్భర్ భారత్ అని, అనేక అంశాలు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ఈవెన్ జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్లో కూడా. సో ఇన్ని చేంజెస్లో మనల్ని ఖచ్చితంగా యూపీఎస్సీ అనుకుంటే 10 క్వశ్చన్స్ లాస్ట్ 2-3 నెలల్లో క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ క్వశ్చన్స్ అందరినీ అడగటం అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వస్తాయా రావా, వస్తే ఏం కరెంట్ అఫైర్స్ వస్తాయి ఈ పక్కన పెట్టి మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే కమింగ్ ఆగస్ట్ వరకు, లాస్ట్ మార్చి నుంచి అంటే దాదాపు 1.5 year కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళండి, క్వశ్చన్స్ వచ్చినా రాకపోయినా. ఇది ఒకటి. రెండోది ప్లానింగ్. ఈ ఎగ్జామ్కి ఇప్పటి నుంచి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. మన చేతుల్లో 4 మాసాల టైం ఉంది. ఈ 4 నెలల్లో రోజు ఒక పేపర్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాస్ట్ 30 సంవత్సరాల పాత ప్రశ్నాపత్రాలని తీసి ప్రాక్టీస్ చేయటం, మార్కెట్లో దొరికే మాక్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం రోజుకు ఒక పేపర్ ప్రాక్టీస్ చేస్తే రోజుకి 2-3 గంటలు ప్రాక్టీస్కి పెట్టండి, 5-6 గంటలు రివిజన్ చేసుకోండి. ఆగస్ట్ 31 వరకు 1 గంట రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి మెయిన్స్కి. సో రోజుకి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయటం, ఒక 5-7 అవర్స్ ప్రిలిమ్స్కి చదువుకోవటం, ఒక 2 hours మెయిన్స్ ప్రాక్టీస్ చేయటం చేసి ఆగస్ట్ మధ్యలో వరకు, ఆగస్ట్ 30 వరకు మళ్ళీ ప్రిలిమ్స్ రివిజన్ చేసుకోండి. ఒక షెడ్యూల్ వేసుకుని ప్లాన్ చేస్తే 4 నెలల్లో ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు. ఆ సత్తా అందరిలోనూ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా టైం వేస్ట్ మొదలెడితే దీనిలో తర్జన భర్జన చేస్తూ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, కరెంట్ అఫైర్స్ అడుగుతారు, అడగరా, ఉన్న కాలం కూడా వచ్చే కాలం కూడా వేస్ట్ అయిపోతుంది.